హాయ్! నేను మీ చైతన్య. మేము ఒక సడన్ ప్లాన్ వేసుకున్నాము. ఇండియాకి వెళ్తున్నాము. ఒక చిన్న పనులున్నాయి. కొన్ని పనులున్నాయి. సో, సడన్‌గా వేయాల్సొచ్చింది ప్లాను. సో, ఈరోజు నైట్‌కి ఫ్లైట్ ఉంది. సో, కొన్ని మేము ఇప్పుడు సర్దుతున్నాము మా బ్యాగేజ్‌ని. సో, సర్దుకొని ఇంకా నైట్ ఫ్లైట్ ఉంది. నైట్ వెళ్ళాలి. సో, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఓకే. కంటిన్యూ చేస్తాను వీడియోని. ఓకే. హాయ్! అంతా రెడీ అయిపోయినాను. నేను ఇప్పుడు బయటికి వెళ్తాను. లగేజ్ చూడండి నాది. లగేజ్ అంతా సెట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా నేను షూస్ వేసుకొని బయటికి వెళ్ళిపోవాలా. క్యాబ్ బుక్ చేసినానండి. క్యాబ్ ఆయన వచ్చినాడు. లగేజ్ అంతా లోపల పెట్టేసి మేము టెర్మినల్ 3కి వెళ్తున్నాము. టెర్మినల్ 3 అంటే కన్నా ఓన్లీ ఫర్ ఎమిరేట్స్ అనమాట. సో బ్యాగ్ అంతా లోపల పెట్టించేసి మనం ఇప్పుడు క్యాబ్లో బయలుదేరుదాం. ఓకే. చూస్తున్నారా రష్ అవర్ ఎట్లుందో ఈరోజు. ఇప్పుడు ఉంది లైన్. యాక్చువల్లీ ట్యాక్సీలో పోతున్నా నేను. కనీసం ఒక 40 మినిట్స్ పడుతుంది ఎయిర్పోర్ట్కి పోనీకే. రఫ్గా అనుకున్నా కూడా ఫుల్ రష్, బిజీ. అందరూ డ్యూటీలు అయిపోతాయి కదా, కరెక్ట్గా 8 అవర్స్ డ్యూటీ అయిపోతుంది ఆ టైంకి అన్నమాట. ఇప్పుడు అందరూ స్కూల్ బస్సులు కూడా పోతున్నాయి చూడండి షార్జా సైడు. ఇది యాక్చువల్ షార్జా రూట్ అనమాట. ఇది ఇటు సైడ్ పోతే గిన ఇట్లా సీదా పోతే షార్జా రూట్ అనమాట. ఇది ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ చూడండి. అన్ని టెర్మినల్స్ ఉన్నాయి టీ అనేటివి. నేను వచ్చి మేబీ ఇక్కడే ఎక్కడో ఉంటాను టీలో. ముందు చూస్తే గిన అక్కడ మొత్తం అంతా రన్వే పాత్, పార్కింగ్ పాత్ అన్నీ ఉన్నాయి చూడండి ఫ్లైట్స్కి. సో ఇది మెయిన్ ఎయిర్పోర్ట్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు దీన్ని మనం మూవ్ చేస్తున్నారు. కొత్త ఎయిర్పోర్ట్ బిల్డ్ అవుతుంది మొత్తం దుబాయ్కి అవుట్ సైడ్ అనమాట, అల్ ముక్తం అనేది. వచ్చేసినాం చూడండి టెర్మినల్ 3కి. అట్లా మనం ఎంట్రన్స్ కావాలి. ఇప్పుడు మన లగేజ్ తీర్చుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ. ఇక లగేజ్ అంతా సెట్ చేసేసినాను ట్రాలీలోకి. మనం అటు సైడ్ పోదాం, డిపార్చర్లోకి పోవాలి మనం. అటు సైడ్ చూడండి ఇక్కడ డిపార్చర్ ఉంది కదా. నెక్స్ట్ ఇది చూడండి పక్కన ఇక్కడ, ఇది ఎమిరేట్స్ మెట్రో స్టాప్ అనమాట. మనం ఏంటంటే దిగి డైరెక్ట్గా ఇక్కడ కిందకి వచ్చి ఇట్లా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. కానీ మెట్రో యాక్సెస్ చేయాలంటే కొంచెం ఇప్పుడు టైం ఎక్కువ అవుతుంది అన్నమాట. సో అందుకు నేను తీసుకున్నాను ట్యాక్సీ. ఓకే రండి వెళ్దాం. ఎంట్రన్స్ 2కి స్వాగతం. సో ఇది మొత్తము ఎమిరేట్స్ ఫ్లైట్స్ కోసమే చెక్ ఇన్ ఏరియాస్ అన్నీ వరుసగా. నెక్స్ట్ వ్యాట్ రీఫండ్ కూడా ఇక్కడనే ఉంటుంది. మీరు టూరిస్టులు ఎవరైనా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కోడ్ ఇస్తారనమాట. అది పాస్పోర్ట్తో లింక్ అయి ఉంటుంది. అది ఇక్కడ మనము ట్యాక్స్ ఫ్రీ వ్యాట్ రీఫండ్ ఈ ప్లానెట్లో వచ్చి ఇక్కడ ఉన్న కియోసి ఈ మానిటర్లో మనము అన్నీ మనం రీఫండ్ చేసుకోవచ్చు. ఏదైనా డైరెక్ట్గా కార్డుగానే మనం తీసుకోవచ్చు. డైరెక్ట్ బ్యాంక్ అనమాట. దాదాపు రూపీస్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి పక్కన డ్రైవింగ్ అని ఉంది. ఎంత తీసుకుంటారు ఎలా తీసుకొని మొత్తం మంచిగా చేస్తారు. చేపించవచ్చు, కావాలనుకుంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత కొన్ని ఇక్కడ షాపింగ్ ఇవి కూడా ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఇవంతా. ఏది కావాలన్నా షాపింగ్ చేసుకోవచ్చు. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది ఇక్కడనే. నెక్స్ట్ స్ట్రైట్గా చూస్తే సెల్ఫ్ చెక్ ఇన్ ఏరియాస్ ఉంటాయి. సెల్ఫ్ చెక్ ఇన్ ఏరియాస్ దాంట్లో చూడండి సెల్ఫ్గా మనమే చేసేసుకోవచ్చు. బ్యాగ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ ఇష్యూ అవుతుంది. కానీ నేను ఇట్లా చేయను. నేను డైరెక్ట్గా ఇట్లా మాన్యువల్గా పోతాను. సో ఎందుకంటే కొన్ని లగేజ్లు ఎక్కువ ఉన్నాయి కదా. ఒకరైతే అయినా పర్లేదు, ఫ్యామిలీ ఎక్కువ ఉంటే అయినా మనం ఇట్లా వస్తే బాగుంటుంది.
కొంచెం వెయిట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇదైతే కానీ వెయిట్ అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా అది ఈ A21 మాది. ఇది పోవాలా, A21కి పోవాలా. సో అయిపోయింది మాది, చెక్ ఇన్ అయిపోయింది. మేము సెక్యూరిటీకి వెళ్ళాలి ఇప్పుడు. మనము ఇక్కడ ఇటు సైడ్ ఉన్న స్మార్ట్ గేట్లోకి పోవాలి. అంటే వితౌట్ మనము లైన్లో నిలబడకుండా పోయేదన్నమాట. దాని తర్వాత మనము చిన్న ట్రైన్ ఎక్కిపోవాలి. మెట్రో చిన్నది ఇంటర్ ఎయిర్పోర్ట్ మెట్రో ఉంటుందన్నమాట. అది ఎక్కి నేను నా గేట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు సెక్యూరిటీ చెక్కింగ్ అయిపోయింది. మనం A21 పోవాలి. ఆడ చిన్న మెట్రో లాంటిది ఉంది, అది ఎక్కేసి వెళ్ళాలి మనము. ఇక్కడ అట్లా ట్రాలీస్ ఉంటాయి బేబీస్కి, బేబీ ట్రాలీస్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు మనము. సో అక్కడ ఉంది కదా, అక్కడ మెట్రో వస్తుంది, దాన్ని మనం తీసుకొని A21 అది గేటు, అక్కడికి పోవాలా. మేము ఇప్పుడు మెట్రోలో ఉన్నాము, చిన్న మెట్రో అనమాట. మెట్రోలో తీసుకొని నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. చిన్నది 1 minute ఉంటుంది అంతే. ఇది లోపలనే అనమాట, ఎయిర్పోర్ట్ లోపలనే ఇవి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనమాట. లేకపోతే నాకు గేట్స్కి నడవాలంటే కనీసం ఒక 40 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ చేయడానికి ఇట్లా మెట్రో పెట్టినారు. దిగేసిన తర్వాత ఇట్లా దిగేసిన తర్వాత నెక్స్ట్ మనము గేట్ దగ్గరికి వెళ్తూ ఉండాలన్నమాట. ఇట్లా నాకు గేట్ ఆల్రెడీ తెలిసింది కాబట్టి నేను గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. A21 అని అక్కడ రాశారు. సో అంత దూరం పోవాలి మనం. అక్కడ ఇక మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ ఉన్నాయండి. లిఫ్ట్ తీసుకొని మనం పైకి వెళ్ళాలా. ఇప్పుడు పైన ఉంటాయి గేట్స్, ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి మనము. సేమ్ ఇదే ప్రాసెస్, మనము వచ్చేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. పెద్ద పెద్దవి చూడండి లిఫ్ట్లో, కనీసం ఒక 15-20 మెంబర్స్ పట్టచ్చు లోపల, ఆరామ్సే పడతారు. ఇట్లా మనం కింద నుంచి పైకి వస్తున్నాము. కనెక్షన్ డెస్క్ అని చూడండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఏ గేట్ నెంబర్ అని చూసుకొని ఆ గేట్ వైపు వెళ్ళిపోవాలా. నెక్స్ట్ డ్యూటీ ఫ్రీలో ప్రతి చోట ఉంటుంది. ఇంకా ఎక్కడ ఏది కొనాలనుకుంటే అది కొనేయచ్చు మనము. లాంజెస్ చూస్తాను నేను, లాంజ్కి పోదామని చూస్తాను నేను. మాది 24 కదా గేట్, సో 24కి వెళ్తూ ఉన్నాం మేము. ఫార్మసీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏదైనా కొంచెం ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇట్లాంటివి కొన్నిటికి ఉంటాయి, ఉపయోగం ఉంటాయి. ఏం చాయ్ వాళ్ళ ఇది? 27 dirhamsకి ఒక చాయ్ అంట. 27 dirhamsకి ఒక చాయ్. ఛాయ్ అమృతమా వాడు పోసేది. 500-600 రూపాయలకు ఛాయ్ అంట. స్టార్ బాక్స్ కూడా పెట్టలే అంత రేటు. డ్యూటీ ఫ్రీ. చపలి అన్ని చాక్లెట్స్ ఉంటాయి. ఇటు నుంచి కదా మనం వచ్చింది. ఎలక్ట్రానిక్స్ కూడా కొనొచ్చు మనము దీంట్లో. ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి. కార్ ఫ్రీ అంట. విన్ అయితే కార్ ఫ్రీ. దీంట్లో డ్యూటీ ఫ్రీలో బెవరేజెస్, బీర్స్ అండ్ బెవరేజెస్. చూపిద్దామని తీసుకొచ్చాం. ఏమో బ్రాండ్లు ఏమేమో ఉన్నాయి, నాకు తెలియదు ఈ బ్రాండ్లు. నాకు
పెద్ద పెద్ద బాటిళ్ళు ఉన్నాయి, ఏమేమో బాటిల్స్. నెపోలియన్ అంట, ఏమేమో కంపెనీలు. బై 2 గెట్ 1, దీంట్లో కూడా ఆఫర్లు ఉన్నాయి. బై 2 గెట్ 1. రకరకాల బ్రాండ్స్. ఇది ఎంత కాస్ట్లీనో, 14,000 దిరాములు. ఇది 1000 దిరాములు. ఇది 4,325 దిరాములు, $1,200. ఇది 4,000. ఇక్కడ మిల్క్ పౌడర్స్ కూడా ఉన్నాయి చూడండి. బై 2 గెట్ 1 అంట మిల్క్ పౌడర్స్. ఇది యాక్చువల్లీ కొన్ని కంట్రీస్ వాళ్ళు తీసుకుంటారు. కొన్ని కంట్రీస్లలో మిల్క్ పౌడర్స్ కాస్ట్ ఉండొచ్చు. నెస్లే కంపెనీది ఇది, ట్రావెల్ ఎక్స్క్లూజివ్. మిల్క్ పౌడర్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్తారు చాలామంది, నేను గమనించినాను. కానీ ఏ కంట్రీ అనేది తెలీదు, కానీ తీసుకెళ్ళేటోళ్ళు ఉన్నారు చాలామంది. ఇవన్నీ మిల్క్ పౌడర్స్ ఇవి. నెక్స్ట్ నార్మల్గా కిట్ క్యాట్లు ఇవన్నీ ఉన్నాయి. నార్మల్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, మిక్స్డ్ కూడా ఉన్నాయి, సపరేట్ కూడా ఉన్నాయి. ఇది కరాచీ ఫ్లైట్, ఇప్పుడే ఫైనల్ కాల్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్, జాక్స్వే స్టీక్, జాక్స్ అండ్ బ్యాబ్ గ్రిల్ అంట ఇది హౌస్. అదే లైవ్గా పెడుతున్నారు, ఫుట్బాల్ పెట్టినారు యాక్చువల్లీ. బార్ కూడా ఉంటుంది. ఫుట్బాల్ ఆల్రెడీ బెయిన్ స్పోర్ట్స్లో ఏదో వెళ్తుంది మ్యాచ్. మెక్డొనాల్డ్స్ ఉంది ఇక్కడ. ఒకసారి తిన్నాం. A1721 అటు సైడ్కి పోవాలి, లెఫ్ట్ సైడ్కి. మెక్డొనాల్డ్స్. ఎదురుగా ముంబై ఫ్లైట్ అయిపోయింది అనుకుంటా. ఫ్లైట్ ఇది యాక్చువల్లీ. అందరు ఎవరు లేరు ఇక్కడ. మాది అటు సైడ్, మేము మాది హైదరాబాద్. గేట్స్ క్లోజింగ్ అంట వాళ్ళకి, ముంబై వాళ్ళకి. పిలిచాడు కదా, అక్కడ మధ్యలో ఒక ఆమె పిలుస్తుంది మళ్ళీ, సేమ్ టు సేమ్. అంటే ఎవరైనా మర్చిపోతే వెళ్ళిపోయకుండా అట్లా ఉంది. ఇక చూడు, ఇక ఎంత బాగుంది, రిలాక్స్గా రిక్లైనర్ లాగా ఇచ్చే చైర్లు. మాది 21 హైదరాబాద్. కిందకి వెళ్ళాలి కదనే, ఓపెన్ అయినా కూడా. బోర్డింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా కిందకు పోవాలా మేము.